నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఓ వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. సీఎం చంద్రబాబుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించడం ఈ వార్త సారాంశం. బాపట్లలో టీడీపీ కార్యాలయ స్థలం కబ్జా అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2000 సంవత్సరంలో పార్టీ కార్యాలయానికి 9.5 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు టీడీపీ కార్యకర్త మొవ్వు సుబ్బారావు. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అప్పట్లో. అయితే అదే స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం వెలుగులోనికి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాపట్లలోని శ్రీనివాస్ నగర్ సర్వే నంబర్ 969/1 లో 9.5 సెంట్ల స్థలం ఉండేది. అదే స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం ఇచ్చారు సుబ్బారావు. అయితే అప్పట్లో టీడీపీ అధికారంలో లేకపోవడంతో కార్యాలయ నిర్మాణం కోసం ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుల కన్ను ఆ భూమిపై పడింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్ తో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ వ్యవహారం 2010లోనే వెలుగులోనికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల ఆ భూమి రిజిస్ట్రేషన్ తో చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి రావడంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చింది. దీని వెనుక ఉన్న వ్యక్తుల వ్యవహారం బయటపడింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక నక్క సత్తార్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం సూత్రధారి ఆయనేనని సమాచారం. ఇక బాపట్ల మండలం కొత్తవాడ రేవుకు చెందిన సత్తార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈయనపై గతంలో కూడా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్స్ తో భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు, కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే ఏకంగా ఒక పార్టీ కార్యాలయం స్థలాన్ని కబ్జా చేశారంటే వీరు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నది తెలుగుదేశం ప్రణాళిక. ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా వరకు కార్యాలయాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఇంకా కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. అందుకే కార్యాలయ నిర్మాణానికి హైకమాండ్ నిర్ణయించింది. దాదాపు ఏడాది కాలంలో కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.